బీసీలకు ఎందుకు రాజ్యాధికారం రాదో చూస్తానని అన్నారు కాంగ్రెస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పాల్గొన్న బీసీ ఓదులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు పంపించేలా ప్రయత్నం చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ సెటైర్లు వేశారు. ప్రతి ఒక్కరూ బానిసగా పడి ఉండాలని రేవంత్ రెడ్డి కోరుకున్నారని, కానీ తీన్మార్ మల్లన్న విషయంలో సాధ్యం కాదని అన్నారు. తను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రాన రాష్ట్రంలో బీసీల ఉద్యమం ఆగదని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో తప్పులు దొర్లాయని, సర్వే రిపోర్ట్ చిత్తు కాగితంతో సమానమని అన్నారు. బీసీలు ప్రజలను మోసం చేసేందుకు చేపట్టిన సర్వే రిపోర్ట్ చిత్తు కాగితమే తాను తగలబెట్టాలని చెప్పారు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన సకల జనుల సర్వేకు విపరీత స్పందన వచ్చిందని అన్నారు. దుబాయ్, బొంబాయి, ఇతర దేశాలకు వలస వెళ్లిన వాళ్ళు సైతం సర్వేలో పాల్గొన్నారని తీన్మార్ మల్లన్న అన్నారు. కానీ నేటి ప్రభుత్వం తూతూ మంత్రంగా సమగ్ర సర్వే చేపట్టిందని అన్నారు. మీరు ఈ ప్రభుత్వం చేసినటువంటి కులగణన చిత్తు కాగితంతో సమానం. ఇది ఎందుకు పనికిరాదు, ఇది బీసీలను ప్రజలను మోసం చేస్తున్నటువంటి నివేదిక అని చెప్పి తగలబెట్టడం జరిగింది. నిజంగా కులగణన సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచన గనక రాష్ట్ర ప్రభుత్వానికి, అందులో ఉన్న అగ్రవర్ణాలకు నిజంగా ఉంటే కులగణన ప్రారంభోత్సవమే వేడుకలాగా జరిగి ముఖ్యమంత్రి గారు ఆయన ఇంట్లో, మంత్రులు వాళ్ళ ఇళ్లలో, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎవరింట్లో వాళ్ళు మొదటి రోజు చేసుకొని సమాజానికి ఆదర్శంగా చూపించటం. గతంలో 2014లో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్, బొంబాయి ఎక్కడున్నాడు గురుకొచ్చిండు, అంత పకడ్బందీ ప్రచారం చేసిరు. ఎస్, నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు. ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు? మరి తీన్మార్ మల్లన్న చేసిందే తప్పైతే మళ్ళా సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది? ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే అధికారంలోకి వచ్చిందన్నారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలై మాట్లాడుతున్నారన్నారు. బీఆర్ఎస్ చేయలేనిది తాము చేశామని అభినందించాల్సింది పోయి విమర్శలా అంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీతో పోల్చుకునే స్థాయి కాదని, కులగణనపై అభ్యంతరాలు ఉంటే శాసన మండలిలో మాట్లాడొచ్చని సూచించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చాం, అది సరిపోదా అని మంత్రి సీతక్క అన్నారు. సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఏం తప్పునో చెప్పమంటే చెప్పడం లేదు. 50 రోజుల కంటే ఇంకా ఎక్కువ టైం కూడా మొన్న కూడా ఇచ్చినాం కదా. బీజేపీని చేయమంటే దేశంలో సాధ్యం కాదని బీజేపీ నాయకులు ఇక్కడ సన్నాయి నొక్కులు నొక్కుతారు. మేము చేసింది మాత్రం అబద్ధమని ఒక దిక్కు బీజేపీ మాట్లాడతారు, వాళ్ళ ఫాలోవర్స్ వివిధ రూపాలలో ఉన్న. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువ నుంచి నీళ్లు తీసుకెళ్తున్నారని విమర్శించారు. నల్గొండ, మహబూబ్ నగర్ లో పంటలు ఎండుతున్నాయని అన్నారు. ఇదేనా 2 కళ్ళ సిద్ధాంతం అంటూ ప్రశ్నించారు హరీష్ రావు. మాట నిజమైతే బాబు గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్లు తీసుకుపోతున్నావు కదా, దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఇదేనా 2 కళ్ళ సిద్ధాంతం? ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా. నాగార్జున సాగర్, శ్రీశైలం, కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం 512 టీఎంసీలు రావాలి, ఇదే ఎక్కువ. కానీ మీరు 657 టీఎంసీలు వాడారు. ఇది 4-5 రోజుల కింద లెక్క. 657 టీఎంసీల నీళ్లు వాడారు. తెలంగాణకు 343 టీఎంసీలు రావాలి, కానీ తెలంగాణకు 220 వచ్చింది. ఢిల్లీలో ఉన్న మీ పలుకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యం లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదని అన్నారు. విషయం ఏంటంటే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల
ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు, చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు. ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం, బాబు గారికేమో